హలో అండి. ఇవాళైతే ఫస్ట్ టైం నేను అలసందలతో వడలు చేశాను. టేస్ట్ అయితే చాలా చాలా బావుంది. ఇంకా ఇవాళ ఆఫ్టర్‌నూన్ లంచ్‌కైతే పిల్లలకి కాలీఫ్లవర్ కర్రీ చేసి పెట్టాను. అది వాళ్ళకి అంతగా నచ్చదు. అందుకే ఈవినింగ్ రాగానే ఇలా టేస్టీది ఏదైనా స్నాక్ చేస్తే అది మర్చిపోతారు కదా! అందుకని ఇవాళ చేశాను. మార్నింగ్ కాలేజ్‌కి వెళ్ళేప్పుడే నేను అలసందలు నానబెట్టాను. ఇంకా ఇప్పుడు గ్రైండ్ చేస్తున్నాను. ఆనియన్, ఇంకా పచ్చిమిర్చి పేస్ట్, సాల్ట్, కొంచెం అల్లం వేసి గ్రైండ్ చేసి పెట్టాను. ఇందులోనే మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా కొంచెం బేకింగ్ సోడా వేస్తే ఇంకా బావుంటుంది. అవన్నీ వేసి నేను చక్కగా కలుపుకున్నాను. ఇంకేంటి వడలు వేసేయడమే. ఇంకా కవర్ మీద అలా పెట్టి వేయొచ్చు. కానీ నాకైతే హ్యాండ్‌తోనే ఈజీ అనిపించింది. షేప్ కాదు కదా ఇంపార్టెంట్. అందుకని నేను ఇలా చేత్తోనే వేశాను. నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్, మటన్ లేదంటే నాటుకోడి పులుసు అలాంటి కాంబినేషన్స్‌తో తింటారు కదా! మరి మా పిల్లలైతే కెచప్‌తో తిన్నారు. ఎందుకంటే మేము వెజిటేరియన్స్ కాబట్టి. మరి వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్